తెలంగాణ పల్లెలు ఓటెత్తాయి. ఉదయం చలిని తోసిరాజని పోలింగ్ బూత్ల దగ్గర బారులు తీరారు ఓటర్లు. గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో భాగంగా 72 రెవెన్యూ డివిజన్లోని 189 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 56,19,430 మంది ఓటు వేస్తున్నారు. 37,562 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. 3,834 సర్పంచ్, 27,628 వార్డు పదవులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు రాగానే ఉప సర్పంచ్ పదవులు ఎన్నిక చేపడతారు అధికారులు. మొదటి దశ గ్రామ పంచాయతీ పోరులో మొత్తం 4,236 సర్పంచ్, 37,440 వార్డు పదవులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ వాటిల్లో 5 సర్పంచ్, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఒక గ్రామ సర్పంచ్ తో పాటు 10 వార్డు పదవుల ఎన్నికపై కోర్టులు స్టే ఇచ్చాయి. 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో తొలి దశ పోలింగ్ జరుగుతున్న సర్పంచ్ పదవులు 3,834కు పరిమితమయ్యాయి. వీటి కోసం 12,960 మంది పోటీ పడుతున్నారు. 27,628 వార్డు పదవులకు బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 65,455 మంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎఫెక్ట్ సిటీల్లోనూ కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలు బోసిపోయాయి. రద్దీ పెద్దగా లేదు. ఓటేయడానికి నగరంలో ఉంటున్న వారు పల్లెలకు తరలిపోవడంతో ట్రాఫిక్ రద్దీ పెద్దగా లేదు. ఓటేయడానికి వచ్చిన వారితో పల్లెలు సందడిగా మారాయి. ఈ ఎన్నికలు పార్టీలతో సంబంధం లేకపోయినా ప్రధాన పార్టీల నాయకులు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు శ్రమ తోడుస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. ఈవీఎంలకు అలవాటైన ఈ రోజుల్లో కేవలం పంచాయతీ ఎన్నికల్లోనే బ్యాలెట్ వినియోగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బ్యాలెట్ వినియోగిస్తున్నారు.